నమస్తే అండి అందరికి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. సో మన మ్యాటర్లోకి వెళ్తే, నా అన్వేష్ ఇతను ఒక టూరిస్ట్, మనందరికీ తెలిసింది. ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయ్యాడు. సో ఇతను వచ్చేసి నాగార్జున గారిని ఒక టెర్రరిస్ట్ అంటున్నాడు. మనీ అక్కనేని కింగ్ నాగార్జున గారిని పట్టుకుని ఒక టెర్రరిస్ట్, నాగార్జున్ని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలి. నాగార్జున చాలా మంది టెర్రరిస్ట్ గ్రూప్ తో సంబంధాలు ఉన్నాయి. కొంతమంది టెర్రరిస్టుల్ని తయారు చేసి నాగార్జున గారు వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నారు అని ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది. సో ఎందుకు అలా మాట్లాడాడు, ఈ మాటలు నిజమా తప్ప లేకపోతే ఏంటి అనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా తెలుసుకుంటారు. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే, యూట్యూబర్ అన్వేష్, నా అన్వేషణ ఛానల్. ఈ ఛానల్ పర్టికులర్గా ఈ ఛానల్లో దాదాపు ఒక 2 మిలియన్స్ వరకు ఫాలోవర్స్ ఉన్నారు. చాలామందికి ఇతనంటే ఇష్టం. ఇతను ఒక టూరిస్ట్. ఇతను చేసే వీడియోలు అందరూ చూసి రెగ్యులర్గా ఎంజాయ్ చేస్తుంటారు. నేను కూడా చేస్తాను. బట్ ఈ మధ్యన ఇతను బెట్టింగ్ మాఫియా మీద ఒక పోరాటం అనేది మొదలుపెట్టాడు. సో వాళ్ళ మీద వీళ్ళ మీద వీడియోలు చేస్తున్నాడు. అంతవరకు వెరీ గుడ్. కాకపోతే కొంచెం మాటలు అదుపు తప్పి తడబడ్డా అనుకోలో లేకపోతే బలుపు అనుకోలో ఇంకేమనుకోలో తెలియదు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నాకు కూడా పర్సనల్గా నా అన్వేషణ అంటే చాలా ఇష్టము. అతని వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండే. నేను చెప్పేది టూరిస్ట్ వీడియోల గురించి. అంతేకాకుండా యూత్కి అంటే వేరే దేశాలతో కంపేర్ చేసి అక్కడ యూత్ ఎలా ఉన్నారో మన యూత్ ఎలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు, ఇలాంటివన్నీ కూడా ఒక అవగాహన వీడియోలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అవి కూడా బాగుంటాయి. కాబట్టి నాకు తెలియకుండానే నేను తనని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ బెట్టింగ్ మాఫియా అనే పేరు చెప్పి తను నోరుంది కదా అని చాలా ఇష్టం వచ్చిన వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. లైక్ మీరు అందరూ ఇంతకుముందు చూశారు, చాలామంది బెట్టింగ్ చేసిన వాళ్ళ అమ్మల్ని తిట్టాడు. అమ్మల్ని పక్కలో పడుకోబెడతారా, ఇలాంటి అనకూడని మాటలు ఎన్నో అన్నాడు. అంతేకాకుండా బూతులు తను కూడా సారీ చెప్పడం జరిగింది. ఇక మీదట నేను బూతులు ఇక్కడ నేను ఈ వీడియోలో నేను చెప్పలేను, కాబట్టి ఇక మీదట నేను బూతులు మాట్లాడాను, మంచిగానే వీడియోలు చేస్తాను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మన కింగ్ నాగార్జున గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. మన కింగ్ నాగార్జున గారికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని, మన కింగ్ నాగార్జున గారు టెర్రరిస్టుని తయారు చేస్తున్నారని, టెర్రరిస్టులందరినీ ప్రోత్సహిస్తున్నారని, బిగ్ బాస్ అనే షో ద్వారా టెర్రరిస్టులకి డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. అసలు నాగార్జున గారిని ఇమీడియట్గా అరెస్ట్ చేసి నాగార్జున గారిని లోపలేయాలి అనే విధంగా అనే అర్థం వచ్చేలా ఆయన వీడియో చేయడం అనేది ఒక నాగార్జున గారి అభిమానంగా నాకు చాలా బాధ కలిగింది. అంతేకాకుండా నాగార్జున గారి మీద కూడా ఇష్టం వచ్చినట్టు నోరుంది కదా అని నోరు పారేసుకోవడం అనేది ఇది అస్సలు హర్షించదగ్గ విషయం కాదు. ఇతను చెప్తున్నారు ఏదైనా ఏంటంటే, బిగ్ బాస్లో చాలామంది ఆడతారు ఎవ్రీ సంవత్సరము. అందులో కొంతమంది ఫేమస్ అయిన వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు, డెఫినెట్గా చేశారు. సో దానికి నాగార్జున గారికి ఏం సంబంధం? బట్ దాంతో నాగార్జున గారికి సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాంటి యదవని ఎందుకు తీసుకొచ్చారు, అతన్ని ఎందుకు సెలబ్రేటింగ్ చేశారు, వాడిని మీరు సెలబ్రేట్ చేయడం వల్లే ఆడు బెట్టింగ్ వేసి ప్రమోట్ చేశాడు, చాలామంది చావుకు కారణమయ్యాడు అని చెప్తున్నాడు. ఇది నాన్ సెన్స్ నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అనేవాడు ఒక రైతు బిడ్డ, అతను చాలా లేనివాడు. సో అతను బిగ్ బాస్కి వచ్చే వరకు ఎవరికి తెలియదు అలాంటి వాడు అక్కడ ఉన్నాడని. వచ్చిన తర్వాత కదా అతను సెలబ్రేట్ అయ్యింది. సెలబ్రేట్ అయిన తర్వాత కదా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసింది. ఇదంతా నాగార్జున గారు ముందే ఊహిస్తారా? నేను ఈ యొక్క లేనివాడిని ఒక పేద బిడ్డని సెలబ్రేటింగ్ చేస్తే మా షో ద్వారా వాడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడు, చాలామంది చావుకి కారణం అవుతాడని నాగార్జున గారు ఆలోచిస్తారా? ఎవరైనా థింక్ చేస్తారా? సో ఇది నాన్ సెన్స్ థింకింగ్. అంతేకాకుండా బిగ్ బాస్ ద్వారా ఎవరు తప్పు చేసినా, బిగ్ బాస్లో ఆడిన వాళ్ళు ఎవరు తప్పు చేసినా దానికి కారణం నాగార్జున గారే అంటున్నారు. సో ఏ షో అయినా ఏదైనా సరే వీళ్ళు జస్ట్ యాంకర్లు, వీళ్ళు కూడా డబ్బుల కోసం చేసుకుంటున్నారు అంతే. వాళ్ళకి అంతకుమించి అందులో సంబంధం ఏమి ఉండదు. ప్రతి ఏదో దగ్గరుండి ఆడించినట్టు, దగ్గరుండి బెట్టింగ్లు చేపించినట్టు, దగ్గరుండి అమాయకులు చంపేసినట్టు మాట్లాడడం అనేది అస్సలు హర్షించదగ్గ విషయం కాదు. ఈ విషయంలో నేను ఒక కింగ్ గారి ఫ్యాన్గా హర్ట్ అయ్యాను. అలాగే ఇన్నాళ్ళు నా అన్వేషణని నేను చాలా అభిమానిస్తాను. నా అన్వేషణకి సపోర్ట్గా నేను చాలా వీడియోలు కూడా చేశాను. బట్ అది కొంచెం తగ్గిపోతుంది. అసలు నిన్ను ఫాలో అవుతుంది నేను నీ టూరిస్ట్ వీడియోస్ కోసం. ఇప్పుడు అవైతే అసలు లేవు, మొత్తానికి పోయింది. రోజు ఎవరొకళ్ళ మీద పడడం, 10-15 నిమిషాలు వీడియోలు చేసుకోవడం, లక్షల్లో సంపాదిస్తున్నారు. మీ సంపాదన మీకు బాగానే ఉంది, ఓకే. బట్ ఇది ఇక్కడతో ఆపేస్తే మంచిది. మీరు ఎంత మొత్తుకొని ఎంత పోరాడినా ఏది ఆగదు ఇక్కడ. చెప్తే విని మారిపోయి అంత మంచోళ్ళు అయితే మన దగ్గర ఎవరు లేరు. వాళ్ళంతటి వాళ్ళు స్వీయ అనుభవంతోనే తెలుసుకోవాలి. బట్ మీరు చేసేది మంచి పని. నలుగురిని బతకండ్రా, బెట్టింగ్లో ఆడకండ్రా, మానేండ్రా అని చెప్తున్నారు. బట్ ఆ చెప్పేది మంచి అయినా చెప్పే వే ఏదైతే ఉందో అది చాలా చెడు మార్గంలో వెళ్తుంది. అది కొంచెం మార్చుకోండి. నా అన్వేషణ గారు, మీరు నాకు అన్నలా అంటారు, మీ మీద అభిమానంతోనే చెప్తున్నాను.
సో ఇంకొకసారి నాగార్జున గారు లాంటి వాళ్ళ మీద ఇట్లాంటి కారు కుతలు కుయ్యొద్దని ఈ వీడియో ద్వారా మనవి చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ చాలా మంచి ఫ్యామిలీ. చాలా మందికి వాళ్ళు తెలియకుండానే సాయం చేస్తారు. వాళ్ళ పబ్లిసిటీ చాలా దూరంగా ఉంటారు. అందులో కింగ్ నాగార్జున గారు చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు. సో అలాంటి ఒక మంచి మనిషి గురించి ఇట్లా మాట్లాడడం అక్కినేని అభిమానులు అందరూ కూడా చాలా హర్ట్ అవుతారు. సో ఇలాంటి తన గురించే కాదు, మీరు చాలా మంది గురించి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. సో అదండి మ్యాటర్. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చూస్తున్నారు జిఆర్ విధాత న్యూస్. నేను మీ కింగ్ సతీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.